హాయ్ అండి. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. మీతో మాట్లాడడానికొచ్చాను. అలాగే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటివి షేర్ చేసుకోవాలని నా వల్ల ఒకరి లైఫ్ అన్నా ఇంప్రూవ్ అయితే అంతకన్నా హ్యాపీనెస్ ఏమి ఉండదు. ఎందుకంటే లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి. అలా నాకు స్ట్రాంగ్ చేసిన వాటిలో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఏమంటే నేను చిన్నప్పుడు చాలా వెయిట్ ఉండేదాన్ని. ఒక 10, 12 ఇయర్స్ బ్యాక్ చాలా వెయిట్ ఉండేదాన్ని. 1 ఆర్ 2 అలా ఉండేదాన్ని. దాని నుంచి చాలా వరకు కొన్ని ఇయర్స్ 2, 3 ఇయర్స్ చాలా సఫర్ అయ్యి నేను వెయిట్ లాస్ చాలా అయ్యాను. 30, 40 వరకు. తర్వాత హ్మ్. అప్పట్లో ఉండే ఆ సిట్యుయేషన్స్ వల్ల నాకు చాలా చాలా అవమానాలు, చాలా వరకు డిప్రెస్ చేయడాలు చాలా వరకు పడ్డాను. అలాంటి సిట్యుయేషన్ నుంచి నేను తర్వాతనే వెయిట్ బాగా తగ్గి నేను తర్వాత నా స్టడీస్ మొత్తం కంప్లీట్ చేసి బీటెక్ చేశాను నేను. బీటెక్ మొత్తం కంప్లీట్ చేసేసాను. తర్వాత చేశాను. బీటెక్ 4th ఇయర్ ఆ టైం ఎండ్ అయిపోయిన తర్వాత మా నాన్న చనిపోయారు. తర్వాత నేను కొన్ని డేస్ బెంగుళూరుకెళ్ళి జాబ్ చేశాను. తర్వాత వచ్చి నా సిట్యుయేషన్స్‌లో స్ట్రాంగ్ చేసిన విషయాలు అంటే చాలా చాలా ఉన్నాయి. అన్నీ పబ్లిక్‌లో అన్నీ షేర్ చేసుకోలేరు. కొన్ని విషయాలు షేర్ చేసుకోగలిగినవి నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే నా వల్ల ఒకరన్నా ఇంప్రూవ్ అయితే దానికన్నా హ్యాపీనెస్ నాకు లేదు. ఎందుకంటే మనము కొన్ని సిట్యుయేషన్స్ వల్ల చాలా స్ట్రాంగ్ అవుతాం. మెంటలీ, ఫిజికలీ అన్నిటికి. తర్వాత నాకు ఒక 4 డేస్ ముందర, అంటే నాకు మ్యారేజ్ అవుతుంది అనగా ఒక 4 డేస్ ముందర మా అమ్మకి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. కరెక్ట్‌గా సివియర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆహ్, ఎ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సిట్యుయేషన్స్ అన్నీ గందరగోళంగా అయిపోయి, సిట్యుయేషన్ అంటూ ఏం తెలియకుండా, ఏమవుతున్నాయో తెలియకుండా అయిపోయింది. ఆ టైంలో నేను హ్మ్, ఈ నా మెంటల్ స్ట్రెంగ్త్‌ని నేను ఎంత స్ట్రాంగ్ చేసుకున్నానో కేవలం నాకు తెలుసు. తర్వాతొచ్చి సిట్యుయేషన్స్ అని కరెక్ట్‌గా 4 డేస్ ముందర అలా అయింది. డాక్టర్లేమో చాలా కష్టము బతకడం అని చెప్పారు. కానీ నాకు కరెక్ట్‌గా అట్లా 4 రోజుల ముందర అంటే నాకు ఇంట్లో పసుపు దంచడాలు అవి ఉంటాయి కదండీ! పెళ్ళికి ముందు జరగాల్సినవి అమ్మ లేకుండానే నాకు జరిగింది. కానీ దేవుడి దయ వల్ల నాకు కరెక్ట్‌గా నా నా రిసెప్షన్ రోజు ఈవినింగ్ అమ్మ డిశ్చార్జ్ అయ్యి వచ్చింది. యాక్చువల్‌గా అయితే ఆఫ్టర్ డే రావాల్సుండే. కానీ అమ్మ బలవంతం మీద డాక్టర్‌ని అడిగింది. అమ్మ డాక్టర్‌ని రిక్వెస్ట్ చేసింది. సార్, నా కూతురి పెళ్ళి, నేను ఖచ్చితంగా ఉండాలి ముందు రోజే అన్నట్టు చెప్పింది. అమ్మ బలవంతం మీద డాక్టర్ వచ్చి బాగా నడిస్తే నేను డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పారు. ఓకే. అమ్మ అదే అదే బలవంతం మీద కొంచెం నడచగలిగింది. అంటే తరువాత అమ్మకి ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది దేవుడి దయ వల్ల. అమ్మ రిసెప్షన్ రోజు కరెక్ట్‌గా 7కి అలాగా వచ్చింది. కరెక్ట్ టయానికి వచ్చింది. రిసెప్షన్ అనే టయానికి. అన్ని ఏర్పాట్లు కరెక్ట్‌గా అయిపోతున్నాయి. ఏమవుతుందో ఏమో అనే టెన్షను, అసలు ముందు ఏం జరుగుతుందనేది కూడా నాకు అర్థం కాలేదు. ఆ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే అది ఎక్స్‌పీరియన్స్ అయినోళ్ళకే తెలుస్తుంది. కానీ దేవుడి మీద భారమేసి అన్నీ ముందు చేసుకుంటూ వచ్చాను. ఏ విషయమైనా మనము మన పరిస్థితుల వల్లనే మనం మారగలుగుతాము, మారుతాం కూడా. ముందు నుంచి నా విషయంలో నేను అనుకునేది, ఏ సిట్యుయేషన్ అయినా మనము మౌల్డ్ చేసుకోవాలి. ఆ విధంగా మనల్ని మౌల్డ్ చేసుకోవాలి. అది పాజిటివ్‌గానే మౌల్డ్ చేసుకోవాలి ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా. కాబట్టి మనం మన లైఫ్‌లో ఏదైనా సిట్యుయేషన్ జరిగినప్పుడు
స్ట్రిక్ట్గా ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదన్నా వచ్చినప్పుడు మనం దాని నుంచి మనము ఓవర్కమ్ అవ్వడానికి దాని సొల్యూషన్ వెతుక్కోవాలి నేను అనుకుంటున్నాను. ఇలా చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. దానివల్ల నేను నా లైఫ్లో తెలుసుకునేది ఏమంటే, ఏదైనా కానీ పాసింగ్ క్లౌడ్స్, ఏదైనా కానీ టెంపరరీగానే ఉంటాయి. అన్నీ ఏవి శాశ్వతం కాదు. లైఫ్ అనేది కూడా శాశ్వతం కాదు. కానీ ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి అనేది నేను అనుకుంటున్నాను. అందుకే నాకెందుకో ఇది షేర్ చేసుకోవాలనిపించింది. ఇట్లా ఇది ఈ విషయం ఎవరికైనా ఉపయోగపడితే అంతకంటే హ్యాపీ నాకు లేదు. ఎందుకంటే ఏదైనా ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా మనము దానికి తగ్గట్లు మనము మౌల్డ్ అవ్వాలనేది నా నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం. అందుకే నేను ముందు వీడియోల్లో కూడా అదే చెప్పాను. సిచ్యువేషన్ బట్టి మనం అన్నీ నేర్చుకోవాలి, అన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. మంచి సిచ్యువేషన్ స్కిల్స్ అనేది మన కెరియర్ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటివి మనము సిచ్యువేషన్ బట్టి మారడానికి మనకు ఒక మెచ్యూరిటీ అనేది ఉండాలని నా ఉద్దేశం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇన్ని స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేసిన వల్ల నాకంటూ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అనేది అర్థమైంది. లైఫ్లో ఏది శాశ్వతం కాదు, ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు అనేది నేను నా లైఫ్లో నేర్చుకున్నాను. ఓకే అండి, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.